ఈరోజు వరల్డ్ సిచ్యువేషన్ చూస్తే ట్యాక్స్ రూల్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయో తెలియదు, ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, మార్కెట్ ఎప్పుడు రైజ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఫాల్ అవుతుందో తెలియదు. ఒకసారి మార్కెట్ స్కై ని తాకుద్ది, ఇంకోసారి సడన్ క్రాష్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే భయం, చేయకపోతే ఫ్యూచర్ టెన్షన్. ఇలాంటి సిచ్యువేషన్ లో రిస్క్ లేకుండా గవర్నమెంట్ బ్యాక్డ్ ట్యాక్స్ ఫ్రీ అండ్ టెన్షన్ ఫ్రీ ఆప్షన్ కావాలా? అయితే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సేఫ్టీనే ఫస్ట్ అని ఆలోచించే వాళ్ళకి, ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ పీపీఎఫ్ ఒక సైలెంట్ వెల్త్ క్రియేటర్. టుడే వీడియోలో పీపీఎఫ్ అంటే ఏంటి, పీపీఎఫ్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మినిమం అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అలాగే విత్డ్రా రూల్స్ ఏంటి, అలాగే పీపీఎఫ్ పైన లోన్ ఫెసిలిటీ గురించి, అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అలాగే పీపీఎఫ్ తో కోటీశ్వరుడు అవ్వడం పాసిబుల్ అవుతుందా లేదా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పీపీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి లాంగ్ టర్మ్ సేవింగ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఈ పీపీఎఫ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రజలలో పొదుపు అలవాట్లని పెంచడం కోసం. మెయిన్ గా తక్కువ ఆదాయ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలలో పొదుపు అలవాట్లని పెంచడం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అలాగే రిటైర్మెంట్, అలాగే చైల్డ్ ఫ్యూచర్ కి సపోర్ట్ ఇవ్వడం కోసం కూడా ఈ స్కీమ్ లాంచ్ చేశారు. పీపీఎఫ్ ని ఎవరెవరు ఓపెన్ చేసుకోవచ్చో చూసుకున్నట్లయితే ఇంకా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, బిజినెస్ మ్యాన్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ అనేది అందరి కోసం. ఏ ఇండియన్ రెసిడెంట్ అయినా కానీ ఈ పీపీఎఫ్ ని అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయి ఉండాలి. ఒక పర్సన్ వచ్చేసి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. మైనర్ కింద కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బట్ పేరెంట్ వచ్చేసి గార్డియన్ గా ఉండాలి. ఒక మైనర్ కి ఒక పేరెంట్ మాత్రమే గార్డియన్ గా ఉండాలి. అంటే ఒక పేరెంట్ ఒక చైల్డ్ కి మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మరి పీపీఎఫ్ అకౌంట్ ని ఎక్కడ ఓపెన్ చేసుకోవచ్చో చూసుకున్నట్లయితే దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో 100 రూపీస్ డిపాజిట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సంవత్సరానికి కొంత అమౌంట్ డిపాజిట్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి మినిమం డిపాజిట్ వచ్చేసి 500 రూపీస్, మాక్సిమం డిపాజిట్ వచ్చేసి 1,50,000 రూపీస్ అనమాట. మనం ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 50 రూపీస్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ లంసమ్ గా అయినా డిపాజిట్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టాల్ రూపంలో అయినా డిపాజిట్ చేయొచ్చు. సంవత్సరానికి 12 సార్లు మాత్రమే డిపాజిట్ అనేది అలో ఉంటుంది. ఇక్కడ మనము మినిమం డిపాజిట్ కూడా చేయకపోతే అకౌంట్ వచ్చేసి ఇన్యాక్టివ్ అవుతుంది. అలా ఇన్యాక్టివ్ అయిన ప్రతి ఇయర్ కి 50 రూపీస్ పెనాల్టీ అనేది అప్లై అవుతుంది. ఈ పెనాల్టీ పే చేయకపోతే అకౌంట్ కంటిన్యూగా ఇన్యాక్టివ్ లోనే ఉంటుంది అనమాట. మళ్ళీ యాక్టివ్ చేయాలంటే మిస్ అయిన ఇయర్స్ కి 500 రూపీస్ డిపాజిట్ చేసి ప్లస్ 50 రూపీస్ పెనాల్టీ పర్ ఇయర్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అలాగే పీపీఎఫ్ యొక్క లాకిన్ పీరియడ్ ఇంకా చూసుకున్నట్లయితే లాకిన్ పీరియడ్ వచ్చేసి 15 years ఉంది. 15 years తర్వాత మీరు విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదు మీరు అకౌంట్ ని కంటిన్యూ చేసుకోవాలన్నా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అకౌంట్ ని కంటిన్యూ చేసుకోవడానికి 5 years బ్లాక్ లాగా కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. 5 years విత్ డిపాజిట్ అయినా కంటిన్యూ చేయొచ్చు, వితౌట్ డిపాజిట్ అయినా కంటిన్యూ చేయొచ్చు. మీరు ఇక్కడ లాకిన్ పీరియడ్ అయ్యాక 3 years లేకపోతే 2 years ఎక్స్టెన్షన్ చేసుకుంటాను అంటే అలో లేదనమాట. ఓన్లీ 5 years బ్లాక్ లాగా మాత్రమే అలౌడ్ ఉంటుంది. మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్ని సార్లు అయినా మీ ఖాతాను పొడిగించుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం విత్డ్రాల్ రూల్స్ కింద చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ, ఎడ్యుకేషన్, అలాగే మెడికల్ నీడ్స్ కోసం మనకి పార్షియల్ విత్డ్రాల్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది. మనకి 7th ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఎలిజిబుల్ అమౌంట్ పైన అప్ టు 50% వరకు మనం విత్డ్రాల్ అనేది తీసుకోవచ్చు. టోటల్ విత్డ్రాల్ వచ్చేసి లాకిన్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మనం టోటల్ విత్డ్రాల్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం పీపీఎఫ్ పైన లోన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం జమ చేసిన అమౌంట్ మొత్తం పైన మనం లోన్ తీసుకోవచ్చు. అంటే మన పొదుపుని తాకట్టుగా ఉపయోగించి లోన్ తీసుకోవడం అనమాట. మనం ఇక్కడ లోన్ వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసిన 3rd year నుంచి 6th year వరకు లోన్ తీసుకోవచ్చు. మాక్సిమం లోన్ ఫెసిలిటీ వచ్చేసి పీపీఎఫ్ బ్యాలెన్స్ నుంచి 25% తీసుకోవచ్చు అనమాట. వడ్డీ రేట్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా ప్రెసెంట్ గా పీపీఎఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.1% ఉందన్నమాట. సో ఈ పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ కంటే 1% ఎక్స్ట్రా ఉంటుంది. అంటే కనుక 7.1 ప్లస్ 1% అంటే 8.1% per annum ఉంటుంది. సో లోన్ రీపేమెంట్ రూల్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ ని 36 months లోపల మనం రీపే చేయాల్సి ఉంటుంది. అది లంసమ్ గా అయినా మనం పే చేయొచ్చు, లేకపోతే ఈఎంఐ రూపంలో అయినా కానీ మనం పే చేయొచ్చు. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేశాకనే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, 36 months లోపల రీపే ఇంకా చేయకపోతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన 6% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ పీపీఎఫ్ బ్యాలెన్స్ నుండి డిడక్షన్ అవుతుంది. అందుకే లోన్ తీసుకున్న తర్వాత టైం కి రీపే చేయడం ఇంపార్టెంట్. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే ఈ పీపీఎఫ్ వచ్చేసి త్రిబుల్ స్కీమ్. అంటే ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అమౌంట్ పైన ట్యాక్స్ ఫ్రీ, అలాగే మన ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ ఫ్రీ, అలాగే మనం మెచ్యూరిటీ అమౌంట్ పైన కూడా ట్యాక్స్ ఫ్రీ. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ పైన సెక్షన్ 80C కింద ఇయర్లీ 1.5 lakhs రూపీస్ వరకు ట్యాక్స్ ఫ్రీ. అలాగే ఇంట్రెస్ట్ పైన సెక్షన్ 10 కింద
ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ. అలాగే మన మెచ్యూరిటీ అమౌంట్ పైన టోటల్ గా ట్యాక్స్ ఫ్రీ. ఇక్కడ నో టీడీఎస్, నో హిడెన్ ట్యాక్స్. ఇండియాలో బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లలో ఇది ఒకటి. మరి పీపీఎఫ్ కోటీశ్వరుడిని చేయగలదా? ఒకసారి క్యాల్కులేట్ చేసి చూద్దాం. ఇక్కడ పీపీఎఫ్ లో మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సంవత్సరానికి 1.5 lakhs రూపీస్ ఉంది. అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12,500 రూపీస్ అనమాట. ప్రజెంట్ పీపీఎఫ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా చూసుకున్నట్లయితే 7.1% ఉందన్నమాట. లెక్క ప్రకారంగా ఎవ్రీ ఇయర్ 1.5 lakhs రూపీస్ 25 years నుంచి 30 years వరకు కంటిన్యూ చేసినట్లయితే 1 crore ప్లస్ కార్పస్ అనేది జనరేట్ అవ్వచ్చు. పీపీఎఫ్ లో మనీ అనేది స్లోగా గ్రో అవుతుంది, కానీ ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఫైనల్ గా వచ్చేసి పీపీఎఫ్ అనేది ఫాస్ట్ మనీ గ్రోయింగ్ కోసం కాదు, సేఫ్ ఫ్యూచర్ కోసం. మనకి ఇక్కడ రిస్క్ లేదు, ట్యాక్స్ లేదు, గవర్నమెంట్ గ్యారంటీ ఉంది. ఎర్లీగా స్టార్ట్ చేసి లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తే కనుక ఈ పీపీఎఫ్ అనేది మీ ఫ్యూచర్ కి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అవుతుంది. ఏమైనా డౌట్స్ అంటే కనుక కామెంట్ సెక్షన్ లో అడగండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుందంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.